నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి సంస్థలో అవసరాల కోసం 2016-17లో నియమించిన జేఎంఈటీలతో 10 ఏళ్లుగా ఓవర్మెన్ బాధ్యతలు నిర్వర్తింపజేస్తూ ఖాళీలు లేవనే సాకుతో ప్రమోషన్లు నిలిపివేయడం అన్యాయమని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. వెంటనే వారికి ప్రమోషన్లు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరి ఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని సిఐటియు కార్యాలయంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, ప్రమోషన్లు ఇవ్వడం వల్ల కంపెనీపై అదనపు ఆర్థిక భారం ఉండదని, అయినప్పటికీ ఖాళీలు లేవని చెప్పి ఉద్యోగులను మానసిక వేదనకు గురి చేయడం తగదన్నారు. జేఎంటీల ప్రమోషన్లు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. బుధవారం జేఎంఈటీలు చేపట్టనున్న ధర్నాకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి పోరాటంలో పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మెండ శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, జంగపల్లి మల్లేష్, జేఎంఈటీ ప్రతినిధులు వినయ్ గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో 2016-17లో సింగరేణి కంపెనీకి మైనింగ్ స్టాఫ్ ఎక్కువ అవసరం పడి ఎక్స్టర్నల్ క్యాండ్ల కోసం పిలిపించింది. దాదాపు దాంట్లో 600-700 మంది కంపెనీకి బయట నుంచి వ్యక్తులు డిప్లొమా, బీటెక్లు, ఏఎంఐ పాస్ ఉన్నందుకు కూడా సింగరేణిలో జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళతో 5 సంవత్సరాల అగ్రిమెంట్ రాయించుకున్నాం. 5 సంవత్సరాల వరకు ప్రమోషన్ అడగద్దు, మేము శబ్దాలు చెప్పినా, సాఫ్ట్వేర్ చెప్పినా, ఓవర్మెన్ పని చెప్పినా చేయాలని నిబంధన మేరకి అది ఇప్పటివరకు పనిచేస్తున్నారు. ఆ పీరియడ్ కూడా అగ్రిమెంట్ రాసుకున్న పీరియడ్ 2023 వరకు కంప్లీట్ అయింది. కంపెనీ తర్వాత యాజమాన్య అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు ఓవర్మెన్ ఇవ్వాల్సింది ఇంతవరకు పెండింగ్ పెట్టిండ్రు. అదనంగా 2023 తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు అదనంగా పూర్తి అయిపోయినా వాళ్ళని పట్టించుకుంటలేదు. నేను సింగరేణి కంపెనీ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ప్రశ్నిస్తాను. ఇప్పటికే మొన్ననే అధికారులు అసంతృప్తితో దగ్గర 14-15 రోజులు రిజర్వ్ చేసి కంపెనీ అసంతృప్తితో ఉన్నాం. ఇంతో అంతో ఉత్పత్తి సేఫ్టీకి దోహదపడే సూపర్వైజర్ స్టాఫ్ కొన్ని వందల మంది కనుక ఇలా అసంతృప్తికి గురైతే ఈ సింగరేణి కంపెనీ నడుస్తుందా అని ప్రశ్నిస్తున్నాం. ఈ సింగరేణి కంపెనీ అసలు యాజమాన్యం ఏం చేయాలనుకుంటారు? శబ్దాల నుంచి సాఫ్ట్వేర్ శబ్దాలుగా ఎన్ని సంవత్సరాలు, 14-13 సంవత్సరాలకు ఒకే కేటగిరీలో ఒకే దాన్ని చేసుకుంటుంటారు ఎవరైనా? ఇది కరెక్ట్ కాదు. అందుకనే వెంటనే వాళ్ళకి ఎప్పుడైతే 2023 వరకు వాళ్ళ 5 సంవత్సరాలు పూర్తయిందో వాళ్ళకి ఓవర్మెన్ ఇవ్వండి. కంపెనీ అవసరాల కోసం మీకు ఇంకేమన్నా మంత్రులతో అందరూ ఓవర్మెన్గా ప్రమోషన్ అయితే మాకు శబ్దాలు ఎవరు అవసరం పడతారు, ఎక్కడ ఉంటుందని అనుకుంటే వాళ్ళు 2 సంవత్సరాల వరకు మీకు ఇస్తాం, మాకు ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వండి అని అంటున్నారు. కానీ కంపెనీ ఇస్తుంది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపుతుంది. వాళ్ళు ఒకే రోజు అపాయింట్ అయిన కార్మికులు కొంతమందికి ఇచ్చేస్తే వాళ్ళకు వీళ్ళకి 5-10 సంవత్సరాల వ్యత్యాసం వస్తాను. అందుకనే ప్రమోషన్ అందరికి కూడా ఓవర్మెన్ ఒకటే రోజు ఇచ్చేసి అవసరాన్ని బట్టి కొంచెం శబ్దాలు కూడా పనిచేస్తారు. వాళ్ళకు ఇంకో 2 సంవత్సరాలు నిబంధన పెట్టి 2 సంవత్సరాల తర్వాత అందరినీ కూడా మన క్యాడర్ స్కీమ్ ప్రకారం ఎడోర్మెంట్గా ప్రమోషన్ ఇస్తే అందరూ సుఖంగా ఉంటారు. వీళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల కంపెనీకి రూపాయి కూడా నష్టం రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ తర్వాత వాళ్ళకి వచ్చేది నష్టం ఏమి లేదు, మీకు కంపెనీ రూపాయి ఇచ్చేది లేదు. వాళ్ళు ఓవర్మెన్ నుంచి సర్దారు పని చేస్తారో లేదన్న నిబంధన ఒక భయం తప్ప ఇంకా వేరేది. ఆ 2 సంవత్సరాల వరకు దాన్ని కూడా మేము పనిచేస్తాం, సర్దారుగా మాకు ఓవర్మెన్ ఇచ్చే సర్దారుగా పనిచేస్తున్న వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి 100% యాజమాన్యానికి ఎటువంటి నష్టం లేదు ఇవ్వాలని చెప్పి మీ స్టేట్ డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్న పోరాటం చాలా న్యాయమైంది. కొత్తగూడెంలో 5, 6, 7 తారీఖు చేసే ఆ నిరసన కార్యక్రమాలలో దీక్షలో ఖచ్చితంగా సిఐటి పాల్గొంటుంది. 100% వాళ్ళ సమస్య పరిష్కరించే వరకు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటి మద్దతు తెలియజేస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలో కూడా వాళ్ళు ఏ సహకారం కొన్నా, వాళ్ళు ఏ ఉద్యమం చేసినా వాళ్ళ ప్రమోషన్ వచ్చేంత వరకు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎంబడి ఉంటుందని చెప్పి ఆ జేఎంపీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.